హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు బీఆర్ టీవీ. నేను మీ బీఆర్ కెమాల. టైటిల్ చూసే ఉంటారు, మైనర్ బాలికపై నలుగురి కామాంధుల అత్యాచారం. ఇందులో కానిస్టేబుల్ హస్తం కూడా ఉంది. మ్యాటర్‌లోకి వెళ్తే ఆటో నడిపిస్తున్నటువంటి వ్యక్తి మైనర్ బాలికను నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి 2 సంవత్సరాల నుంచి ఆమె వెంటపడి వాళ్ళిద్దరు లాస్ట్‌కు ప్రేమించుకోవడం జరిగింది. ప్రేమించుకుంటే వాళ్ళిద్దరు కలిసి బయటకెళ్ళిపోదాం అనుకున్నారు. బయటకెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆటో నడిపిస్తున్న వ్యక్తి అమ్మాయితో ఏం చెప్పిండంటే, మా బాబాయ్ కానిస్టేబుల్, మనిద్దరము ఎక్కడికో వెళ్ళడం ఎందుకు, మా బాబాయ్ దగ్గరికెళ్దాం. మా బాబాయ్ దగ్గరికెళ్తే మనకు ఏదైనా హెల్ప్ అవ్వచ్చని జెప్పేసి ఆ అమ్మాయి ప్లస్ ఈ ఆటో నడిపిస్తున్న లోఫర్ గాడు ఇద్దరు కలిసి ఆ కానిస్టేబుల్ గాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ కానిస్టేబుల్ గాడు ఆ అమ్మాయిని ప్రలోభాలకు గురి చేసి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. నేను ఆ కానిస్టేబుల్ లోఫర్ లంజా కొడుకుకి చెప్పేదేందంటే, అరే లోఫర్‌గా ఆటో నడిపిస్తున్న వ్యక్తి నీకు బమ్మరిదైతడు. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందామని జెప్పేసి నువ్వేదైనా సహాయం జేస్తావని జెప్పేసి నీ దగ్గరికచ్చిర్రు. ఆ! ఇప్పుడు నీకు వాడు బమ్మరిదైనప్పుడు నీకు ఆమె ఏమైతదిరా? చెప్పు. ఆమె ఏమైతది నీకు? చెల్లె. ఆ చెల్లెని పట్టుకొని నువ్వు అలా ఎలా చేయాలనిపించిందిరా? లోఫర్ నా కొడుకా, లుచ్చా నా కొడుకా? ఆ! బాగా మదమెక్కి, కండ కావరంతో బలుపెక్కి ఆ! ప్రజల మీద పడుతూ ఆ ప్లేస్‌లో ఆ ప్లేస్‌లో నీ కూతురే గాని, లేకపోతే నీకు దగ్గర సంబంధికులు ఎవరైనా ఉంటే ఇలానే చేస్తావా నువ్వు? ఆ కానిస్టేబుల్ లంజా కొడుకుకి చెప్తా ఉన్నా నేను. ఆ ప్లేస్‌లో నీ కూతురే గాని, లేకపోతే నీకు దగ్గర సంబంధికులు గాని ఎవరైనా నీకు సహాయం కోసం నీ దగ్గరకస్తే నువ్వు ఇలానే చేస్తావా? ఇంకోటి, ఆటో నడిపిస్తున్న లోఫర్ గానికి చెప్పేదేందంటే, అరే లోఫర్ నా కొడుకా! వాడు ఇలాంటి ప్రలోభాలకు గురి చేసినప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని నువ్వు బయటకెళ్ళాల్సింది గదా! నువ్వు గూడా వానికి సపోర్టివ్‌గా ఉంటూ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిర్రు. ఇది జరిగిందే గాక ఆ కానిస్టేబుల్ లంజా కొడుకు ఏం చేసిండంటే, ఈ ఎవడైతే వాళ్ళ బమ్మరిది ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి, అమ్మాయితోటి నేను ఇలా చేసిన, అమ్మాయి వీడియోలు నా దగ్గరున్నాయని చెప్పేసి వాళ్ళకి చెప్పిండు. చెప్తే వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినప్పుడు లోఫర్ నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, లఫుడ్ నా కొడుకులు ఎవరైతే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ అమ్మాయికి ఇలానే ప్రలోభాలకు గురిపెట్టి, అమ్మాయినికి భయభ్రాంతులకు గురి చేసి, ఆ అమ్మాయితోటి ఏం చెప్పిర్రంటే, "నువ్వు ఆ కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి ఏమేం చేసినావో అన్ని వీడియోలు మా దగ్గరున్నాయి. నువ్వు ఆ కానిస్టేబుల్ దగ్గరికెళ్ళి ఏమేం చేసినావో అన్ని వీడియోలు మా దగ్గరున్నాయి. అన్ని ఫోటోలు మా దగ్గరున్నాయి. ఇప్పుడు మేమేం చెప్తే నువ్వు అదే ఎయ్యాలా? లేకపోతే ఈ వీడియోలు మేము బయట పెడతాం" అని చెప్పేసి అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేసి, అమ్మాయిని లోబరుచుకుర్రు. లోబరుచుకొని ఈ ఆటో నడిపిస్తున్న వ్యక్తి ప్లస్ వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ ఈ లోఫర్ లంజా కొడుకులు ఎప్పుడు పడితే అప్పుడు ఆటోలో ఎక్కడికి పడితే అక్కడ అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేయడం జరిగింది. నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేదేందంటే, ఇలాంటి లంజా కొడుకులను ఇంకా ఎందుకు పెంచి పోషిస్తా ఉన్నారు జైళ్ళల్లో పెట్టి. ఇలాంటి లంజా కొడుకులను అత్యాచారం చేసిన తర్వాత, అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసిన తర్వాత, వాళ్ళని తీసుకొచ్చి పోక్సో కేస్ అని చెప్పేసి, వాళ్ళ పైన పోక్సో కేసు రాసేసి, వాళ్ళని జైల్‌లో పెట్టి, వాళ్ళని పోషిస్తా ఉంటారు. అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఇలాంటి లంజా కొడుకులను నడి వీధుల్లో తీసుకొచ్చి, బట్టలిప్పి, చిత్రహింసలు పెట్టి, జనాలు చూస్తుండగానే చిత్రహింసలు పెట్టి, మర్మాంగాలు తీసేసి ఎన్‌కౌంటర్ చేయాల. అప్పుడే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు గాని, తెలుగు ప్రజలకు గాని భయం పుడతది. ఏ అమ్మాయి పైన గూడా అత్యాచారం చేయాలంటే భయపడతారు. ఎందుకు చేస్తలేదు ఈ ప్రభుత్వము? ఇలాంటి లుచ్చా నా కొడుకులను, ఇలాంటి లోఫర్ నా కొడుకులను, ఇలాంటి లంజా కొడుకులను ఎందుకు పెంచి పోషిస్తా ఉంది ఈ ప్రభుత్వము? తమిళనాడులో ఆడవాళ్ళకి ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఈ తెలంగాణలో ఆడవాళ్ళకి ఎందుకు లేదు? అరే కానిస్టేబుల్ లంజా కొడకా! నీ కూతురి వయసున్నటువంటి అమ్మాయి నీ దగ్గరికచ్చి సహాయం కోరితే, నువ్వు దాన్ని అలుసుగా తీసుకొని అమ్మాయిని అత్యాచారం చేస్తావా? అరే లంజా కొడకా! నీ కూతురు గూడా ఇలానే సహాయం చేయమనొస్తే నీ కూతురిని గూడా నువ్వు అలానే చేస్తావా? ఇలాంటి లంజా కొడుకులను ప్రజలు చూస్తుండగానే, ప్రజల మధ్యలోనే ఎన్‌కౌంటర్ చేయాలా?